ఇథనాల్ పరిశ్రమ వద్దే వద్దు, పరిశ్రమ రద్దు చేసే వరకు పోరాటం ఆగదు. నిర్మల్ జిల్లా హైవేపై బైఠాయించిన మహిళలు. లగచెర్లలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గము కొడంగల్లోని లగచెర్లలో అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ, దానికోసం అల్లర్లు జరుగుతుంటే, గొడవ జరుగుతుంటే, ఇబ్బందులు జరుగుతుంటే ఇవాళ నిర్మల్కి సంబంధించినటువంటి ఇథనాల్ కంపెనీకి ఏడాది నుంచి జరుగుతున్నటువంటి అల్లర్లు. అదేమో కంపెనీ నుంచి ఎటువంటి కాలుష్యం రాదని కంపెనీ వాళ్ళు చెప్తున్నా కూడా ఇథనాల్ కంపెనీ మాకొద్దనేటువంటిది లగచెర్ల తర్వాత మరింత ఊపందుకున్నది. మాకొద్దే వద్దు అనేటువంటి గుండంపల్లి, దిలావర్పూర్ ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు నిర్మల్ జిల్లాకు సంబంధించి అసలు ఆ ఇథనాల్ పరిశ్రమ మాకొద్దే వద్దు, ఆ ఇథనాల్ పరిశ్రమ వల్ల మా గ్రామాలన్నీ మొత్తం కాలుష్య కూరల్లో చిక్కుకుపోతాయనేటువంటి మాట చెప్తున్నారు. ఇథనాల్ పరిశ్రమ పెట్టేటువంటి వాళ్ళు 40 ఎకరాలకు పైగా భూమిలో ఇథనాల్ పరిశ్రమ పెట్టారు. ఆ పరిశ్రమ పెట్టడం వల్ల మా గ్రామాలలో అంత కాలుష్యం, నీరు కూడా కలుషితమైతే అనేటువంటిది, భూమి కలుషితమైనటువంటి ఒక భయంతో అక్కడ ఉన్నటువంటి గ్రామాలు పోయినాయి. తీవ్రంగా నిన్న ఏకంగా హైవే పైన ధర్నా కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. 2 గ్రామాల నుంచి వాళ్ళ పక్కన ఉన్నటువంటి 6 గ్రామాల ప్రజలు ఇవాళ ధర్నా కూర్చున్నారు. దీంతో సేమ్ మళ్ళా లగచెర్లలో జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని పాపం పోలీసులు బలగాలు ముందుగానే దాదాపుగా, ఎందుకంటే పరిశ్రమ మొదలు కాలేదు కానీ నిర్మాణం పూర్తయిపోయే దశకు వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి పరిశ్రమ నిర్మాణం పూర్తయ్యేటువంటి దశకు వచ్చింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఆందోళన. రేపు పొద్దుగాల ఇప్పుడు ఏం బాగాలేదు, కాలుష్యం ఏం రాదంటారు కానీ పరిశ్రమ పూర్తయిపోయిన తర్వాత, పని మొదలైన తర్వాత అందులో నుంచి వెదజల్లేటువంటి కాలుష్యం మాకెందుకు అనేటువంటి ఒక భయంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా, ఒక గ్రామం కాదు 5-6 గ్రామాల ప్రజలు రోడ్లపైన బైఠాయించేటువంటి పరిస్థితి వచ్చింది. స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు లేకపోతే రాజకీయ నాయకులు అక్కడికి పోయేటువంటి పరిస్థితి లేదు. ఏకంగా గతంలో రైతుల మీద లాఠీ చార్జీ కూడా జరిగింది. టీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా లాఠీ చార్జ్ జరిగింది. అప్పుడు ఏ పార్టీ ఏ విధంగా మాట్లాడింది? నిర్మల్లో ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి అంశంలో దిలావర్పూరు, గుండాంపల్లి, మిగిలినటువంటి ఆ 4-5 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆందోళన చేసినప్పుడు టీఆర్ఎస్ ఏం మాట్లాడింది, కాంగ్రెస్ ఏం మాట్లాడింది, బీజేపీ ఏం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? అప్పుడు వాళ్ళకు మద్దతు గ్రామాలకు మద్దతు తెలిపినటువంటి నాయకులు ఇవాళ ప్రజలకు, గ్రామాలకు ఆ పార్టీలు, నాయకులు మద్దతు తెలుపుతున్నారా లేదా? ఈ విషయంపైన కూడా స్పష్టత ఇవ్వాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ ప్రజలకు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు పరిశ్రమకు మద్దతు ఇచ్చిరు, ఎవరు ప్రజలకు మద్దతు ఇచ్చిరు, ఈ విషయంపైన కూడా క్లారిటీ ఇవ్వాలి. రాజకీయ నాయకులు అధికారం వస్తే ఒక రకంగా, అధికారం పోతే ఇంకో రకంగా, గెలిచినప్పుడు ఇంకో రకంగా, ఓడిపోయినప్పుడు ఇంకో రకంగా మాట్లాడకుండా చాలా స్పష్టంగా ఆ గ్రామాల ప్రజలకి ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా, అంటే ఇథనాల్ కంపెనీ వ్యతిరేక వాళ్ళకు గ్రామస్తులకు మద్దతు తెలిపినందుకు ఒక టీచర్ను కూడా ఉద్యోగం నుంచి తీసేసారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ లగచెర్లలోనేమో ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పోయింది, ఇక్కడనేమో ఒక టీచర్ ఉద్యోగం పోయింది. సేమ్ ఇవన్నీ కూడా ఉద్రిక్తతలన్నీ కూడా రాష్ట్రంలో మిగిలిన చోట్ల కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు చాలా పెద్ద ఎత్తున దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వాలు కళ్ళు తెరవకపోతే, ప్రజలను ఒప్పించకపోతే, అయితే ప్రజలను ఒప్పించి అక్కడ కట్టాలి, లేదంటే ప్రజల కోసం అక్కడ నుంచి కంపెనీలను తరలించేసి ఇంకో చోట పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేటువంటి ఇథనాల్ కంపెనీ వల్ల శ్రీరామ్ సాగర్ నీళ్ళు కూడా కలుషితమయ్యేటువంటి ప్రమాదం ఉందనేటువంటిది ఒక మాట. నిజంగా ఆ ఇథనాల్ కంపెనీ వల్ల కాలుష్యం 1% కూడా రాదా? 0% కాలుష్యంతో ఏదైనా కంపెనీ ఉంటుందా? 0% కాలుష్యం ఉంటుందా? దీనిపైన ప్రభుత్వాలు చెప్తాయా? భవిష్యత్తులో అక్కడ శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్కి నీటిని ఇథనాల్ కంపెనీ నుంచి నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వదిలేటువంటి ప్రయత్నం ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా? దీన్ని కూడా క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం. కంపెనీలు పెట్టడము, పరిశ్రమలు పెట్టడము, అది జీడిపియో లేకపోతే ఆర్థికంగానో లేకపోతే ఉద్యోగపరంగానో మంచిదే ఉండొచ్చు, కానీ ఎక్కడ పెట్టాలి? గ్రామస్తులందరూ కూడా వ్యతిరేకించిన చోట పెట్టి రేపు పొద్దుగాల ఇబ్బంది వస్తే ఎవరిది? ఇవాళ పెట్టి వదిలేస్తారు, 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ గ్రామస్తులంతా కూడా అక్కడ జరిగేటువంటి దానికి ఇంకేదైనా జరిగితే, జరగకూడదు జరిగితే ఏంటి? ప్లస్ ఇథనాల్ నుంచి 1% కూడా 0% పొల్యూషన్ ఎమిషన్ అనేటువంటి గ్యారంటీ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు? 1% అసలు కాలుష్యమే రాదు.
మామూలు కాలుష్యం కూడా రాదు, వ్యవసాయంలో వచ్చేంత కాలుష్యం కూడా ఇథనాల్ కంపెనీలో రాదని ప్రభుత్వం ఎందుకు ప్రజలకు వివరించి చెప్పలేకపోతున్నది? గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎవరు అనుమతులు ఇచ్చారు? ఇచ్చినప్పుడు ఎటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి ఎందుకు వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ చేయలేదు? ఇంత చేసినాక కూడా గ్రామస్తులంతా వ్యతిరేకిస్తున్నారంటే దీనిపైన ఆలోచన చేయాలి. లేకపోతే ఇది చాలా పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది. అది ప్రభావం పడుతుంది మొత్తం రాష్ట్రంలో. పారిశ్రామిక కంపెనీలు ఎవరైనా సరే, ఏ పరిశ్రమ వచ్చినా సరే ఎంతో కొంత నష్టం జరుగుతుంది. దానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజలకు ఎవరు నచ్చజెప్పాలి? ప్రతి చోట ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద 30,000 ఎకరాలు, లేకపోతే ఫార్మా సిటీ పేరు మీద 20,000 ఎకరాలు, ఇంకో సిటీ పేరు మీద 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, ఇట్లా భూమి అంతా పట్టణీకరణ కోసం, పారిశ్రామికీకరణ కోసం సేకరించుకుంటూ పోతే ఆ భూములకు సంబంధించినటువంటి విలువలు పెరుగుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల భూముల విలువ పెరిగిందని సంకలు గుద్దుకుందామా? లేకపోతే వ్యవసాయం మొత్తం నాశనం అయిపోతుంది, వ్యవసాయం చేసేటువంటి రైతులంతా తగ్గిపోతున్నారు, వ్యవసాయంలో కూడా యంత్రాలు పెరగడం వల్ల మనం నష్టపోతున్నాము, భవిష్యత్తు కోసం ఏం ఆలోచన చేయాలనేటువంటి దానిపైన మనం ఎందుకు వెనక్కి పడుతున్నాం అనేటువంటిది ఒకసారి చూడాలి.